రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న చేనేత కార్మికులను సంఘాలను ఆదుకునేందుకు ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదని, ఇచ్చిన హామీలను సైతం అమలు చేయలేదని చేనేత కులాల సమైక్య కన్వీనర్ పంపన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రామకృష్ణతో పాటు ఇతర ప్రతినిధులు నల్లా రామారావు, ఆమంచి ఆంజనేయ గురుస్వామి, పెనుగొండ శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో చేనేత సంఘాలకు వెంటనే ఎన్నికలు జరిపించాలని, కార్మికులకు ఏడాదికి ఇస్తామన్న 25,000ను వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఆప్కోకు 200 కోట్లకు పైగా బకాయిలు పడటంతో చేనేత సహకార సంఘాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని, ఆ బకాయిలు చెల్లించకపోతే చేనేత కార్మికులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్పై కూడా జీవో ఇచ్చారు, కానీ అమలు చేయటం లేదన్నారు. త్వరలోనే విజయవాడలో భారీ స్థాయిలో చేనేత కార్మిక సంఘాల సమైక్యతో సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. జీఎస్టీ రద్దుపై ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న చేనేత రంగానికి ఎటువంటి ప్రయోజనం లభించలేదని వాపోయారు. ఈ సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కూటమి ప్రభుత్వంలో మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు మరి నేనే నేను చేనేతకి నాకు చాలా ఇష్టం, చేనేతకి నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని ప్రకటించుకున్న వ్యక్తి. అదే మరి అదృష్టవశాత్తు మన జిల్లాలో, కాకినాడ జిల్లాలోన ఆయన మంత్రిగా కూడా చేస్తున్నారు. మరి అదే పిఠాపురం కాన్స్టిట్యున్సీలో చూసుకుంటూ ఉంటే చేనేతలు ఎక్కువ ఉన్న నియోజకవర్గం. అక్కడ గొల్లపురంలో ఉండే, చందుర్తా ఉండే, చేబ్రోలో ఉండే, తాడిపత్తా ఉండే, దుర్గాడ ఉండే అన్ని సొసైటీలు కూడా చేనేత వ్యవస్థ ఆధారపడి ఉన్నాయి. మరి ఈ చేనేత కనపడతలేదా పవన్ కళ్యాణ్ గారికి అని మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ఒకే వర్గం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు, ఒకే వర్గం మీద మీరు చూస్తూ ఉన్నారు. మరి అక్కడ చేనేతలు మీకు కనపడతలేదా? లోకల్ కూడా నాయకులు మీకు చెప్తా లేదా? లేకపోతే అధికారులు చెప్తలేదా? దయచేసి దీని మీద కూడా దృష్టి పెట్టాలని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా చేనేతలు చిన్న చూపు చూసే పరిస్థితి కానీ వచ్చిందంటే ప్రభుత్వాలు కూడా కూలిపోయే పరిస్థితి వస్తుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ మధ్యలో వైసీపీ వచ్చింది, ఆ బకాయి అలా ఉండిపోయింది. వీడు కూడా పెంచి దాన్ని ప్రథమం చేశాడు. 19 కోట్లు ఉంది త్రిప్టికొండు. అలాగే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఇదే స్కీమ్ కింద ఉన్నటువంటిది 21 కోట్లు. ఇవన్నీ కూడా అంత సులభమే. ఆయన వేల కోట్లు రాజధాని అభివృద్ధికి రకరకాల ప్రణాళికలు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ వీళ్ళందరికీ 200 కోట్లు అయితే బాకీలు తీరుతాయి. ఆప్కో ఇటీ సరుకు కొన్నారు, సొసైటీస్ దగ్గర తీసుకున్నటువంటి సరుకు. ఆ సరుకు తీసుకున్నటువంటి సరుకుకి డబ్బులు ఇస్తలా, బకాయి పెట్టేశారు ఏడాది బట్టి. ఈ సొసైటీలు ఇచ్చినటువంటి సరుకుకి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల బ్యాంకులకు ఉన్నటువంటి అప్పుల మీద సొసైటీలు అప్పుల భారం అయిపోయి పనిచేసేటువంటి చేనేత కార్మికుడికి కూడా మజూరు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఆకలి చావులతో ఆత్మహత్యలు చేసుకున్నారు, అప్పుల పాలైపోయి. అది కూటమి ప్రభుత్వం గమనించాలని చెప్పేసి చేనేతలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఐక్యం అవుతున్నారు. ఇవాళ వారికి ఇవ్వాల్సినటువంటి ప్రధానమైనటువంటి 200 కోట్లు అయితే ఆప్కో 200 కోట్ల దాకా బకాయి ఉంది. చేసి జీఎస్టీ తగ్గించమని చెప్పి అన్నాళ్ళ నుంచి పోరాడుతున్నాం. దానికోసం సీఎం కుట్టినట్టు కూడా లేదు రాజ్యాంగ ప్రభుత్వానికి. అంచేత ఆప్కో ఉన్న బకాయిలు మాకు చెల్లిస్తే మా వాళ్ళకి ఉపాధి కల్పించిన వాళ్ళు ఉంటారు. ఎంచేతంటే ఈ కులంలో పుట్టిన వాడిని, నేను చిన్నప్పటి నుంచి కూడా కులంలో పుట్టిన నేతను వేసాను, మగ్గను వేసాను. అంటే తర్వాత విధిన్న వృత్తిలో వెళ్ళిన వాళ్ళే జీవనం చేస్తున్నారు తప్ప ఈ జీవితానికి అంకితమైన వాళ్ళకి మామూలుగా అంతా గోతులో ఉన్నారు తప్ప వాళ్ళకి పైకి లగట్లేదు. అంచేత మీ పత్రికా ప్రముఖులకు నేనేం తెలియజేసుకునేది ఏంటంటే, వీళ్ళకి ప్రభుత్వాలు కలగజేసుకుని ఇదంతా మామూలుగా వాళ్ళకి ఉన్న బకాయిలు చెల్లిస్తే మేము నిలబడుతాం, ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పేసి మేము పెద్ద రాష్ట్ర స్థాయిలో మనం మీటింగ్ పెట్టాం. ఇక్కడ విజయవాడ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అది గవర్నమెంట్ కానీ సహాయం అందించకపోతే ఆత్మహత్యలే మేమందరం కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం. ప్రభుత్వ అధికారులు కూడా చేనేతను విస్మరించి చేనేత వస్త్రాలు ధరించట్లేదు. సామాన్య మానవులు చేనేత వస్త్రాలు ధరించాలి అంటే ఆప్కోలో ఉన్నటువంటి 30% రిబేట్ని పునరుద్ధరించి చేనేతను ప్రజలకు చేరువ చేయాలి. చేనేత వస్త్రాలు ప్రజల చెంతకు వెళ్ళి ఆదరణ ఉంటే ఈ రోజున ప్రతి ఒక్కరు షాపింగ్ మాల్ చూస్తున్నాం, రకరకాల రిబేట్లు, రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. కానీ చేనేత వస్త్రాల మీద ఎటువంటి ఆఫర్లు లేక చేనేతను పూర్తిగా ప్రజలు విస్మరిస్తూ ఉన్నారు. కళను ప్రోత్సహించండి. చేనేత అంటే ఒక కుటీర పరిశ్రమ, ఇది ఒక కళా నైపుణ్యటువంటి వృత్తి. అన్ని రకాల వృత్తుల్లో కూడా విభిన్నమైనటువంటి వృత్తి చేనేత వృత్తి. చేనేతను కాపాడండి, చేనేత కార్మికులు ఆదుకోండి.
వారికి రక్షణ కల్పించండి, వారికి తిండి పెట్టండి అని చెప్పేసి సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం.